శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా రామంతపూర్లో విద్యుత్ షాక్ గురై 6 మరణించిన సంగతి అయితే తెలిసిందే. అయితే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేబుల్ డ్రైవ్ అనేది నిర్వహిస్తా ఉంది. ఇక్కడ ఉన్న కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లకు అయితే తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు ఏంది, ఎలాంటి ఇబ్బందులకు వారు గురవుతున్నారు అనే దాని గురించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు అవస్థలు పడుతున్నటువంటి కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఏంది ఎలాంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు మీరు? ఇప్పుడు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా రామంతపూర్లో, అది కేబుల్ దాకి షాక్ వచ్చి చనిపోయారు అన్నది దానికి అందరం బాధాకరమైన విషయమే. అది అందరం బాధపడాల్సిందే. కాకపోతే ఆ కేబుల్ ఒక్కదాని గురించి అట్లా జరిగిందని ఉన్న సిటీలో మొత్తం పోల్లకు ఏమేమి ఉన్నాయో ఎలక్ట్రిసిటీ పోల్లకు ఆ వైర్లన్నీ కట్ చేయడం మాత్రం అది పరిష్కారం కాదు. ఇప్పుడు చూడండి, మీరు ఎన్ని వైర్లు కట్ చేసిరో మొత్తం కేబుల్స్ అన్ని ఎక్కడెక్కడ ఒక్కొక్క పోల్కి ఎన్ని ఉంటే మొత్తం కట్ చేసిరండి. దగ్గర కిలోమీటర్ల వైజ్ మొత్తం కట్ చేసేసారు. ఇట్లా కట్ చేయడం వల్ల ఏంటంటే మాకు కూడా ఇప్పుడు వేయాలన్న ఇబ్బంది. ఒక్కదాని గురించి ఈ ఫైబర్లన్నీ కట్ చేయడం ఇదైతే పరిష్కారం కట్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం అని ఇవ్వలేదు. సరే కట్ చేస్తే అట్లాంటప్పుడు ఏమైనా ఉంటే ప్రభుత్వం లోకల్ ఆపరేటర్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరికీ ఒక సమాచారం ఇస్తే మేము ఏమేమి వైర్లు కింద ఉన్నాయి, ఏవేవి తగులుతున్నాయి అవన్నీ జర సెట్ చేసుకుని మాకు ఒక 15-20 రోజులు టైం ఇస్తే అవన్నీ మేము సెట్ చేసుకునేటోళ్ళం. కానీ మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఎట్లా ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉందని చెప్పేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి చెప్తే వాళ్ళు ఉన్నాయి మొత్తం కేబుల్స్ అన్ని కట్ చేసారు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఇంటర్నెట్ కట్ అయిపోయినాయి, కేబుల్స్ కట్ అయిపోయినాయి. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు. వాళ్ళు కూడా మాకు చాలా కాల్స్ చేసి ఏంది నెట్ వస్తలేదు అది అని మాకు ఇబ్బంది అవుతుందండి. మొత్తం కిలోమీటర్ల పరిధి మొత్తం ఎక్కడెక్కడ చిన్న చిన్న ముక్కలు కోసేసారు. మీ పరిస్థితి ఇలా ఉందా, లేకపోతే అందరి కేబుల్ కనెక్షన్ల పరిస్థితి ఏ విధంగా? మాది ఒక్కటని కాదు కదండి, ఇక్కడ సిటీలో ఎంతమంది ఆపరేటర్ కేబుల్ అండ్ ఇంటర్నెట్ ఆపరేటర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి ఇలాగే ఉన్నది. అట్లా ఇప్పుడు ఇట్లా చూసినట్టయితే కొన్ని కేబుల్స్ ఓన్లీ లోకల్ ఆపరేటర్స్ మాత్రమే కట్ చేసిండు, అందరికి కట్ చేయలేదు. ఇప్పుడు కొన్ని ఎలక్ట్రిసిటీ పోల్లకు జియో పోల్లకు అవి ఉన్నాయి, జియో వైర్లు కట్టి ఉన్నాయి, అవి మాత్రం కట్ చేయలేదు, అవి అట్లనే ఉంచారు. ఎందుకంటే కట్ చేస్తే అవన్నీ కట్ చేయాలి కదా ఏమన్నా ప్రాబ్లం ఉంటే. అన్ని కనెక్షన్లు ఉన్నాయి మీకు? మాకు ఇక్కడ ఒక 2000 కనెక్షన్స్ ఉంటాయండి. 2000 కనెక్షన్స్ మొత్తం బందే ఉన్నాయి. కేబుల్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ టోటల్ బంద్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2000 కనెక్షన్లు అన్ని కేబుల్ కట్లు చేశారు? అన్ని కేబుల్ కట్ అయినాయి. అంటే మాకు మొత్తం మెయిన్ వైర్లు అన్ని ఇప్పుడు ఒక లైన్ టు లైన్ పోతుంది అండి, ఏరియా వైజ్. ఒక ఏరియాలో మొత్తం కేబుల్స్ వచ్చినా కూడా టోటల్ నెట్వర్క్ అంతా డౌన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కాలనీ మొత్తం కట్ చేసేసారు. కట్ చేయడం వల్ల ఏంటంటే నెట్వర్క్ అంతా డౌన్ ఉండి కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక ఏరియాకు కేబుల్ వేయడానికి మీకు ఎంత సమయం పడుతుంది? చాలా పడుతుంది. ఇప్పుడు ఇది ఎంత లేదని ఒక 2 కిలోమీటర్ ఉంటుంది అనుకోండి. 2 కిలోమీటర్ కేబుల్ లాగాలన్నా ఇప్పుడు ఫైబర్ కొత్తది లాగాలి, ఎంప్లాయీస్ తెచ్చుకోవాలి, మాకు ఇబ్బంది. వర్షం పడుతుంది, వర్షాకాలం. అది ఎంత లేదన్నా మళ్ళీ మాకు ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ ఈ 2 కిలోమీటర్ ఫైబర్ వేయాలన్నా కూడా మళ్ళీ దానికి మిషన్ స్లైసింగ్ చేయాలి, అంత మంది ఉండాలి టైంకి, అంత ఇబ్బంది. అంటే మా ఘటనతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కేబుల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మీరు ఎలాంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు? మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఏం చెప్పాలంటే అట్లా ఏమన్నా కేబుల్స్ నిజంగానే ప్రాబ్లం ఉంటే ముందు సమాచారం అందరికి కేబుల్ ఆపరేటర్స్ వాళ్ళ దగ్గర నెంబర్స్ ఉంటాయి, అందరు టీవీలో న్యూస్లో చెప్పినా కూడా ఏమన్నా కిందికి వచ్చిన కేబుల్స్ ఏమన్నా ఉంటే మీరు అన్ని పైకి కట్టుకోండి, ఏవి లూజ్ ఉండద్దు, హై టెన్షన్ మీదకి వెళ్ళి ఉండద్దు అంటే మేము సెట్ చేసుకుంటాం కదా. అట్లా ఏమి సమాచారం అనేది ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినచ్చు డైరెక్ట్ వచ్చి కేబుల్ ఆపరేటర్ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి వైర్లు కట్ చేయించారు కదా, అట్లా కట్ చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నా. చెప్పండి అన్న, ఇప్పుడు ఇంటర్నెట్ ఆపరేటర్ల పరిస్థితి ఏ విధంగా, లేదంటే కేబుల్ ఆపరేటర్ల పరిస్థితి కూడా ఇద్దరే ఉన్నాయి బ్రదర్. ఇప్పుడు కేబుల్ ఆపరేటర్ ప్లస్ మన ఇంటర్నెట్ అందరూ మొత్తం సప్లై అంతా ఆగిపోయింది. మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, దాని వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మాకు ఫోన్లు వస్తున్నాయి, ఇంత కట్ చేశారు చూస్తున్నారుగా మీరు, ఎంత కట్ చేశారు. దీనివల్ల ఇప్పుడు వైరింగ్ చేయడానికి మాకు 2 days 3 days టైం పడుతుంది. దానివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది, పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. దేని పరంగా వాళ్ళు వర్క్ ఫ్రమ్ కానీ ఇంకా వేరే ఆఫీస్ వర్క్ ఏమున్నా ఇదైపోయినాయి. ఇప్పుడు టీవీ కేబుల్స్ కూడా మొత్తం బంద్ అయిపోయినాయి కంప్లీట్ గా. మాకు ఒక మాట వాళ్ళు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాని దగ్గర చేస్తాము. మా ఏరియా కూడా చాలా ఎక్కడున్నా కానీ మేము లోకల్ ఉంటాం కాబట్టి కిందికి ఏ వైర్ రాకుండా హైట్ తీసేసుకుంటాము. ఒక మాట మాకు చెప్పి దాన్ని బట్టి మనం చెప్తే మనం ముంగడికి వెళ్ళడానికి ఇది ఉంటుంది. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇష్టం వచ్చి కట్ చేసుకుంటా పోతే మేము ఇబ్బంది, పబ్లిక్ ఇబ్బంది. ఇప్పుడు చూసినట్టయితే ఐటీ ఎంప్లాయీస్ మొత్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్న పరిస్థితి, మరి వారికి ఎలాంటి ఫోన్స్ వస్తా ఉన్నాయి? ఫోన్లు వస్తా ఉన్నాయి, మాట్లాడుతున్నాం, చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఇది సెట్ చేయడానికే మనకు ఆల్మోస్ట్ ఒక 2 days టైం పడుతుంది. మొత్తం 2 kilometers కట్ చేశారు మనకు, మొత్తం లైన్స్ ఉన్నాయి, మొత్తం డిస్టర్బెన్స్ అయినాయి. అవన్నీ చేయడానికే మనకు 2 days టైం పడుతుంది. ఇప్పుడు మెయిన్ వర్షం సీజన్, ఇలాంటి మిషన్లు పెట్టుకొని చేయడం ఇబ్బంది, అన్ని ఇబ్బంది. కాబట్టి ముందస్తు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు చెప్తే మనం ఇది చేస్తాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎక్కడో జరిగింది ఓకే, అది బాధాకర విషయం, మేము ఒప్పుకుంటాము.
బట్ మాకు ఒక ఏరియాకు ఉంటారు కదా, ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు చేస్తే మనం చేస్తాము. మళ్ళీ మా ఏరియాలో కూడా మేము మాక్సిమం ఏం చేస్తామంటే లోకల్ ఉంటాం కదా, కిందికి వచ్చిన వాళ్ళకు నీట్గా పై కడతాం. మా వైర్లు కాకుండా మాకు ఇన్ఫర్మేషన్ చేస్తే బెటర్ ఉండాలని మా ఆలోచన. దీనివల్ల ఎంత వర్క్ టైం వేస్ట్, మ్యాన్ పవర్ వేస్ట్, వైర్ అంత వేస్ట్. మాకు ఒక 50-1 లాక్ దాకా మాకు ఇది పబ్లిక్ ఇబ్బంది, మేము ఇబ్బంది పడే. విద్యుత్ శాఖ ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పేదేం ఒక మాట మాకు ఇన్ఫర్మేషన్ చెప్తే మేము అన్ని నీట్గా కట్టేసుకున్నాం కదా. ఇలా చెప్పకుండా చేయకుండా వల్ల కట్ చేయడం వల్ల పబ్లిక్ ఇబ్బంది, మేము ఇబ్బందే కదా. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ చేసి ఇంతమంది కట్ చేశారు, దానివల్ల పబ్లిక్ ఇబ్బంది పడతారు. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. అది మాకు ఒక మాట ఇన్ఫర్మేషన్ ఇస్తే బెటర్ అని మా ఉద్దేశం అంతే. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఇంకొకరు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఏంది పరిస్థితి ఇంత దారుణంగా కనిపిస్తాం? రోడ్ల మీద అన్ని కేబుల్స్ కట్ చేసి ఉన్నాయి, దీనికి ఏం చెప్తారు?